హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్టిక్ ద డేస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? ఆన్సర్ రంగారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే రంగారెడ్డి జిల్లాలో కనుక చూసినట్లయితే రసాయన పరిశ్రమలు అక్కడ ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు? ఆన్సర్ రసమయి బాలకిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు అంటే రసమయి బాలకిషన్ గారు మన తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, టీఎస్ ఐపాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది? ఆన్సర్ నవంబర్ 27. అంటే ఈ నవంబర్ 27వ తేదీన టీఎస్ ఐపాస్ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడము జరిగింది. దేశవ్యాప్తంగా 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాదులో ఎంతవరకు ఉన్నాయి? ఆన్సర్ 500. అంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాదులో 500 వరకు ఉన్నాయి. ఈ సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలము? ఆన్సర్ గజ్వేల్, మెదక్, సూర్యాపేట, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్. అయితే సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలం ఏంటి అనంటే మండలాలు ఏంటి అనంటే గజ్వేల్, మెదక్, సూర్యాపేట, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్. రాష్ట్రంలో ఎక్కడ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది? ఏంటండి అది? మెగా ఫుడ్ పార్క్. మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఖమ్మం, మహబూబ్ నగర్. ఖమ్మం, మహబూబ్ నగర్ రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడము జరిగింది. 2014 సంవత్సరానికి గాను కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్న గీత రచయిత ఎవరు? ఆన్సర్ సుద్దాల అశోక్ తేజ. అంటే 2014 గాను కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్నటువంటి గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో సుమారు 200 ఏళ్ల నాటి అంటే 1840 నుంచి 70 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణాలు 2000పై చిలుకు వెండి నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ మహబూబ్ నగర్. ఎక్కడండి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో సుమారు 200 ఏళ్ల నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణాలు 2000పై చిలుకు వెండి నాణాలు లభ్యం కావడము జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహ విషయంలో సైరా నది ఎవరు? ఏది? సరే అండి. అయితే అంతర్జాతీయ స్థాయిలో కనుక చూసినట్లయితే క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహ విషయంలో సైరా నది ఏది అనంటే స్వర్ణ సాధించిన వారికి 50 లక్షల నగదు ప్రోత్సాహం, రజతం వారికి 25 లక్షలు. సారీ అండి, ఇక్కడ స్వర్ణం సాధించిన వారికి 50 లక్షల నగదు ప్రోత్సాహము, రజతం సాధించిన వారికి 25 లక్షలు ప్రోత్సాహము, కాంస్యం సాధించిన వారికి 25 లక్షల ప్రోత్సాహము ఇవ్వడము జరిగింది. దేనికండి? అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహ విషయంలో సైరా అన్నది ఏది అనంటే సరైనది ఏది అనంటే స్వర్ణం సాధించిన వారికి 50 లక్షల నగదు ప్రోత్సాహము, రజతం సాధించిన వారికి 25 లక్షల ప్రోత్సాహం, కాంస్యం సాధించిన వారికి 25 లక్షల పథకం 25 లక్షల ప్రోత్సాహము లభించడము జరిగింది. తెలంగాణ ఓ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్.
అంటే ఇక్కడ తెలంగాణ ఓ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది అని అంటే నిజామాబాద్. రాష్ట్రంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. రాష్ట్రంలో కనుక చూసినట్లయితే నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్లో కలదు. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ఎక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఖమ్మం. అయితే ఖమ్మంలో కనుక చూసినట్లయితే ఇక్కడ నీటిపారుదల ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ మెదక్. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అని అంటే మెదక్ జిల్లాలో అక్కడ రైతులు ఎక్కువగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్ళే జాతీయ రహదారుల సంఖ్య ఎంత? ఆన్సర్ 16. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్ళే జాతీయ రహదారుల సంఖ్య 16 అని చెప్పేసి చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH5. అయితే అతి చిన్న జాతీయ రహదారి కనుక చూసినట్లయితే NH5 అండి. అయితే NH5 అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న జాతీయ రహదారిని చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత 2వ స్థానంలో గల జిల్లా అంటే జనసాంద్రత పరంగా చూసినట్లయితే 2వ స్థానంలో గల జిల్లా ఏది అని అంటే రంగారెడ్డి. భీముని జలపాతం గల జిల్లా ఏది? ఆన్సర్ వరంగల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భీముని జలపాతం గల జిల్లా ఎక్కడ ఉంటుంది అని అంటే వరంగల్ జిల్లా అని చెప్పేసి చెప్పవచ్చును. వరంగల్ నగరాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ కాకతీయ ప్రోలరాజు. కాకతీయ ప్రోలరాజు కనుక చూసినట్లయితే వరంగల్ నగరాన్ని నిర్మించడము జరిగింది. తెలంగాణలో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమము ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2015 ఆగస్టు 17. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 2015 ఆగస్టు 17వ తేదీన తెలంగాణలో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాల సంఖ్య? ఆన్సర్ 12. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రక్షిత ప్రాంతాల సంఖ్య ఎంత అంటే 12. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది? ఆన్సర్ మార్చి 12, 2015. మార్చి 12, 2015లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించడము జరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం ఎంత? ఆన్సర్ 200 కోట్లు. నెక్స్ట్, తెలంగాణ 2015-16 బడ్జెట్ హరితహారం కార్యక్రమానికి కేటాయించిన నిధుల మొత్తము ఎంత? ఆన్సర్ 325 కోట్లు. అంటే 2015-16 గాను చూసినట్లయితే బడ్జెట్ హరితహారం కార్యక్రమానికి కేటాయించినటువంటి నిధుల మొత్తం ఎంత అంటే 325 కోట్లు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ మార్చి 12, 2015. అయితే మార్చి 12, 2015 గాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడము జరిగింది. నాగోబా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు? ఆన్సర్ కేస్లాపూర్. నాగోబా జాతరను కేస్లాపూర్లో నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు? ఆన్సర్ పాల్కూరికి సోమన. అయితే తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు అని చెప్పవచ్చును అని అంటే పాల్కూరి సోమన గారిని చెప్పవచ్చును. కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది అని అంటే బతుకమ్మ.
బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడమైంది. బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు? ఆన్సర్ మహంకాళి. బోనాల పండుగలో పూజించేటటువంటి దేవత కనుక చూసినట్లయితే మహంకాళి. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ తంగేడు. అయితే తెలంగాణ రాష్ట్ర పుష్పం కనుక చూసినట్లయితే తంగేడు అండి. తంగేడు పుష్పాన్ని మన తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తించడమైంది. తెలంగాణ ప్రభుత్వము విద్యార్థినుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి కింది వానిలో ఏ పేరును నిర్ణయించింది? ఆన్సర్ రాణి రుద్రమాదేవి. రాణి రుద్రమాదేవి గారి పేరుని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి నిర్ణయించడము జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖలో అన్ని విభాగాలకు కలిపి మొత్తం ఎన్ని నిధులు కేటాయించడము జరిగింది? ఆన్సర్ 10,09,056 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఆసరా పెన్షన్ల పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్న జిల్లా? ఆన్సర్ కరీంనగర్. అయితే ఆసరా పెన్షన్ల పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్నటువంటి జిల్లా ఏది అని అంటే కరీంనగర్. కరీంనగర్లో చూసినట్లయితే ఆసరా పెన్షన్ల పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్నారు. కింది వాటిలో తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ మిషన్ కాకతీయ. నెక్స్ట్, ఏ సంవత్సరం నాటికి పేదరికం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని తెలంగాణ పల్లె ప్రగతి పథకం యొక్క లక్ష్యం? ఆన్సర్ 2017. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము మహిళా బీడీ కార్మికులకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టింది? ఆన్సర్ 2015 మార్చ్. అయితే 2015 మార్చిలో మన తెలంగాణ ప్రభుత్వం మహిళా బీడీ కార్మికులకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.